అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పవన్ కళ్యాణ్ ఓటమికి జగన్ కుట్రలు పన్నుతున్నారా అంటే గ్రౌండ్ రిపోర్ట్ అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ ని ఓడించడానికి జగన్ ఏం చేస్తున్నాడు? ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఉత్కంఠగా మారుతుండగా పిఠాపురంలో మాత్రం హీట్ ఎక్కువైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో పొలిటికల్ వార్ పీక్స్ కి చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ కాపు సామాజిక వర్గాన్ని మరోసారి ప్రయోగించబోతున్నారట. అందులో భాగంగానే పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పిఠాపురం నుంచే తాను పోటీ చేస్తానని జనసేనాని ప్రకటించాక ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం జగన్. కాపు సామాజిక వర్గం అత్యధిక ప్రభావం చూపించే గోదావరి జిల్లాల్లో ఆపరేషన్ కాపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా కాపుల్లో చీలిక తెచ్చి పవన్ విజయంపై దాని ప్రభావం చూపే విధంగా చెయ్యాలనేదే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. గెలుపు కోసం ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. దీనికోసం ముందుగా వైసీపీ కాపు వ్యూహాన్ని పవన్ పై అమలు చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీలను వైసీపీలోకి ఆహ్వానించింది. అందులో భాగంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. అలా మొదలైన కాపు వ్యూహం ఆ సామాజిక వర్గంలో ఉన్న వారికి మధ్య గొడవలు పెట్టి పవన్ కళ్యాణ్ గెలవకుండా చేయాలని మొదట ప్రయత్నించింది. కానీ ఈ వ్యూహంలో కూడా మధ్యలోనే ఫెయిల్ అయింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై వైసీపీ పోటీకి దించిన కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత బలమైన అభ్యర్థిగా జగన్ భావిస్తున్నారట. రెండు 2019 ఎన్నికల్లో పెండెన్ దొరబాబు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను వ్యూహాత్మకంగానే పిఠాపురం బరిలో నిలిపారని వార్తలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే సాధారణమైన నేతలతో సాధ్యం కాదని కీలకమైన మహిళా నేత అయిన వంగా గీతను ఇక్కడ పోటీలో పెట్టారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికలను పవన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. కాపుల ఐక్యత రాగాన్ని జనసేనాన్ని అందుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా కాపులంతా రాజకీయ చైతన్యంతో ఏకతాటిపైకి రావాలని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాపు ఓట్లు వైసీపీ వైపు మళ్లకుండా లెక్కలు సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. దానికి తగ్గట్టే పదునైన ప్రసంగాలతో పిఠాపురం ప్రజలకు ఆకట్టుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలా జగన్ వేసిన మొదటి ప్లాన్ ఫెయిల్ అవడంతో తనకు తెలిసిన కోడికత్తి రాజకీయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. పిఠాపురంలో పులివెందుల బ్లేడ్ బ్యాచ్ ని దించి పవన్ పై హత్యాయత్నం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా అభిమానుల ముసుగులో అరాచక శక్తులు తనపై దాడులు చేస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మీటింగ్ లో తెలియజేశారు. కిరాయి మూకలు ఏం చేస్తానంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు నన్ను కూడా. ఇది పవన్ చెబుతున్న మాట. తనపై తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడులతో దాడులు చేస్తున్నారంటున్నారు పవన్ కళ్యాణ్. అలాగే జన సైనికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నా మీదనే మన ప్రత్యర్థులు దాడి చేస్తున్నారంటే మరి మీరు జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి జగన్ సామవేద దండోపాయాలను ఆయనపై ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఓటమి కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా మధ్యలోనే విఫలమైంది. ఇవన్నీ కాకుండా పిఠాపురంలో ఉన్న ప్రతి మండలానికి ఒక మినిస్టర్ని, గ్రామానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా
పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని తగ్గించలేకపోయారు. ఇప్పుడు చివరిగా పవన్ను ఎలా అయినా ఓడించాలని డమ్మీ ఈవీఎంలను పిఠాపురంలో దించుతున్నాడు. ఇక గత రాత్రి కాకినాడ సమీపంలోని పిఠాపురంలో డమ్మీ ఈవీఎంల వ్యాన్ను పట్టుకున్నారు పోలీసులు. అందులో భారీగా వైసీపీ ప్రచార సామాగ్రి, జగన్ మాస్కులు ఉన్నాయి. పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు ఎలక్షన్ అధికారులు. అందులో డమ్మీ ఈవీఎంలు ఉండటంతో ఎన్నికల అధికారులు ఒకసారి షాక్ అయ్యారు. వాటిని పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ను ఓడించడానికి వైసీపీ ఎత్తుగడల్లో భాగంగా అధికారుల కళ్ళుగప్పి వైసీపీ డబ్బును తరలిస్తుందని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈయన మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు వెళ్ళిపోయాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలా పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి జగన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక మరి పిఠాపురం ప్రజలు జగన్ ఎత్తుకడలను చిత్తు చేసి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి మెజార్టీని ఇస్తారో చూడాలి.